వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుల ఊబిలో నెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డోండి రాకేష్ ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందని ఎద్దేవా చేశారు. ఫలితాలను తలుచుకుని వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. లండన్ నుంచి వచ్చిన జగన్ కు కోర్టు మొట్టికాయలు వేయడంతో వైసీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లొస్తే ఎందుకని ప్రశ్నించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక తన పరిపాలనను అద్దంలో చూసుకుంటే తన మీద తానే సిగ్గుతో తలదించుకునే రాగా పరిపాలన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది, కాలం చెల్లింది. ఈరోజు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది వారికి. మరొక 2-3 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బలంగా జనం ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అందరం కూడా వ్యాపారాలు బాగుండే విధంగా అన్ని రకాల మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఫ్రెండ్లీ బిజినెస్ పీపుల్గా ఈ రాష్ట్రాన్ని పెట్టి అందరికీ కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలకి సుముఖంగా రెడ్ కార్పెట్ వేసే విధంగా రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇందాక చూసినట్టయితే నిన్నటి దాకా మీడియా ముందుకు రావాలంటే గజ 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 గజలాడారు. అసలు మా విజయవాడలో ఒక అతనైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరగనన్ని గుళ్ళు ఈ 10 రోజుల్లో తిరిగాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇన్ని గుళ్ళు తిరగల. కానీ ఈ 10 రోజుల్లో మటుకు పొద్దున ఒక గుడి, మధ్యాహ్నం ఒక గుడి, సాయంత్రం ఒక గుడి. ఎందుకనంటే భయం, లబ్ డబ్ అని కొట్టుకుంటుంది ఒక్కొక్కళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలు కళ్ళ ముందు రివైండ్ అవుతా ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులు గిరగిరా కంటి చుట్టూ కనబడతా ఉన్నాయి. ఏంటో వాళ్ళ భవిష్యత్తు తెలియని పరిస్థితి. ఏ విధంగా రూల్స్ బ్రేక్ చేశారో, ఏ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, వ్యవస్థల్ని నాశనం చేశారో ప్రజలందరూ చూశారు. కాబట్టే ఈరోజు ఆ తీర్పు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు జోగి రాయిసే బూడి జారినట్టు నిన్న తెల్లారుజామునే దిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ వెళ్ళి క్యూ కట్టారు. జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా అయితే క్యూ కట్టారో ఇవాళ ఫ్లైట్ దిగినప్పుడు కూడా అలానే క్యూ కట్టారు. ఈయన అందరి మీద మొట్టికాయలు వేసాడు, గుద్దాడు, అన్నీ చేశాడు. ఏమయ్యా ఉందా మీకు అసలు, నేను ఇక్కడ లేకపోతే మీరు కనీసం ప్రెస్ మీట్ పెట్టే పని లేదా, అడిగేది లేదా అని చెప్పి వాళ్ళని మందలిచ్చాడు. దానికి అమ్మటే బయలుదేరిపోయి ఈ బూడిద రమేష్ బయలుదేరి ప్రెస్ మీట్కి వచ్చాడు. ఏంటయ్యా ఈయన మాట్లాడేదంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన వివరాలు బయట పెట్టాలంట, లోకేష్ గారు ఎక్కడున్నారో బయట పెట్టాలంట, వీరు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి రూట్ మ్యాప్ ఇవ్వాలంట. నువ్వెవడు అడగటానికి? మా నాయకుడు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళాడు, మధ్యలో నువ్వు ఎవరు అడగటానికి? నీకేంటి సంబంధం? కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందాలంటూ ఓ అభిమాని పొర్లు దండాలు పెట్టారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ చిరంజీవికి పెద్ద అభిమాని. మెగా ఫ్యామిలీ బాగుండాలని ఇప్పటికే అనేక సార్లు పొర్లు దండాలు, సైకిల్ యాత్రలు చేశారు ఈశ్వర్. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ పొర్లు దండాలతో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ చేరుకున్నారు ఈశ్వర్. జాపాలి తీర్థంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మొక్కుకున్నారు. ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో జపాలి హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మొక్కులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ఆంధ్రప్రదేశంలో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పొల్లిదండాలతో వేడుకుంటున్నాను. అదేవిధంగా మెగా ఫ్యామిలీలో అందరూ చిరంజీవి అన్నయ్య, నేను చిరంజీవి గారి అభిమానిని, ఆ ఫ్యామిలీ అభిమానిని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బలిజిపల్లి గ్రామం. గత 20 సంవత్సరాలుగా నేను పొల్లిదండాల కార్యక్రమం అలిపిరి, శ్రీవారి మెట్టు, జపాలి పుణ్యక్షేత్రం, విజయవాడ, తమిళనాడు తిరుత్తని గుడి. అప్పుడు గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పొల్లిదండాలతో వచ్చాను, గెలిచారు. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని, హనుమాన్ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను. ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి.
నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. నేడో రేపో రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని, రానున్న 4 రోజులు ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోనసీమలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఏలూరు రేంజ్ ఐజీ రవిప్రకాష్ పేర్కొన్నారు. అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్ శ్రీధర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఐజీ రవిప్రకాష్ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలియజేశారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, నూజివీడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాలను సెన్సిటివ్ నియోజకవర్గాలుగా గుర్తించామని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఏలూరు రేంజ్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలతో పాటు ఎక్కడా అల్లర్లు జరగకుండా ఏర్పాటు చేశామని అన్నారు. హింసకు పాల్పడడం వల్ల ప్రజలే నష్టపోతారు. ఎన్నికల కేసులో ఇరుక్కుంటే కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద దగ్గరుండి జిల్లా ఎస్పీ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికి అన్ని మేము కొన్ని బందోబస్తు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నెంబర్ 1 మాకు కౌంటింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కౌంటింగ్ సెంటర్స్కి అన్ని దగ్గర కూడా 3 టైర్ సెక్యూరిటీ, అంటే లోపల టైర్ వచ్చి సిఏపిఎఫ్, తర్వాత మిడిల్ టైర్ వచ్చి డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ ఏపీఎస్పీ, అవుటర్ టైర్ వచ్చేసి సివిల్ పోలీస్ అండ్ డిఎస్పీస్ అండ్ మెన్తో కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ ఏజెంట్లు కానీ వాళ్ళ లీడర్స్ వచ్చేటప్పుడు కూడా అంతా వాళ్ళకు సపరేట్ వాళ్ళకు లొకేషన్స్, పార్కింగ్ ప్లేసెస్, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు గొడవ పడేదానికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు కూడా మేము అక్కడ తీసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్ దగ్గర పూర్తి భద్రత అంతా జిల్లా ఎస్పీ గారు అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటే ఆయన చేసుకోవడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి దీని రిపర్కేషన్స్, ఎందుకంటే కౌంటింగ్లో కొంతమంది ఓడిపోతూ ఉండొచ్చు, కొంతమంది గెలుస్తుండొచ్చు, అవన్నీ విలేజెస్లో దాని ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పడతాయి కాబట్టి సో ఆల్ సెన్సిటివ్ ఏరియాస్, ఎందుకంటే కోనసీమ నెంబర్ 1 ఈ రేంజ్లో కోనసీమలో అల్లర్లకు ఈ నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము కోనసీమ ఏరియాలో. తర్వాత కాకినాడ డిస్టిక్లో పిఠాపురం కానివ్వండి, తర్వాత రాజమండ్రి జిల్లాలో అనపర్తి, కొన్ని రాజమండ్రి టౌన్ ఏరియాస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్, మళ్ళీ తర్వాత ఏలూరు ఏరియాలో దెందులూరు కానీ, నూజివీడు ఏరియాస్ కానీ, అలానే మన వెస్ట్ గోదావరిలో ఉండి, పాలకొల్లు, కొన్ని భీమవరం ఏరియాస్ కానీ, తర్వాత కృష్ణా జిల్లాలో గన్నవరం అండ్ పెనమలూరు, ఇంకా మచిలీపట్నం ఈ ఏరియాస్లో సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు కూడా మేము పోలీస్ పికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది అన్ని విలేజెస్లో. పోలీస్ పికెట్స్లో కూడా ఆ లోకల్ ఆఫీసర్స్, లోకల్ హోమ్ గార్డ్ అని ఒకరు ఉండేటట్టు చూసుకోవడం జరుగుతుంది. తర్వాత క్యూఆర్టీ టీమ్స్ పెట్టాము. క్విక్ రియాక్షన్ టీమ్స్కి వాళ్ళకి 5 నుంచి 15 విలేజెస్ టీమ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళందరికీ జీపీఎస్ లొకేషన్స్ ఫీడ్ చేసి ఆ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని దాన్ని ఫీడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు ఈజీగా రీచ్ చేసేదానికి. అక్కడ ఆ విలేజెస్ యొక్క దాంట్లో ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, అక్కడ పాత గొడవలు ఏమున్నాయి, ఇటువంటి ఇష్యూస్ కూడా అన్ని వాళ్ళకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది క్యూఆర్టీ టీమ్స్కి. ఇమ్మీడియట్గా వాళ్ళు వితిన్ 5 to 10 minutes ఆ ఏరియాస్లోకి ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఇమ్మీడియట్గా అక్కడికి రీచ్ అయ్యేదానికి క్యూఆర్టీ టీమ్స్కి మేము స్పెషల్ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు తెలియకుండా ఏమి జరిగేదానికి. సో క్యూఆర్టీ టీమ్స్ ఇమీడియట్గా మూవ్ అవుతుంటాయి. దాంట్లో ఎస్ఐ క్యూఆర్టీస్ ఉంటాయి, ఇన్స్పెక్టర్ క్యూఆర్టీస్ కూడా ఉంటాయి. మేము ఎక్కువగా ఎవరైతే లోకల్ ఆఫీసర్స్ పనిచేశారో ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్, వాళ్ళని లా అండ్ ఆర్డర్, వైలెన్స్ జరగకుండా విలేజెస్లో వాళ్ళని అక్కడ బందోబస్తుకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలానే పారామిలిటరీ బలగాలు కానీ, ఏపీఎస్పీ, ఏఆర్ కానీ
మిగతా బలగాలను మేము కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ 144(30) పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నాయి. ఎటువంటి ప్రొసెషన్స్ కానీ ఎటువంటి ఉత్సవాలు కానీ ఇవన్నీ చేసుకున్న దానికి ఎక్కడ పర్మిషన్ లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఎగ్జిట్ పోల్స్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఫైర్. జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏ కోసం సర్వే చేసినట్లు ఉన్నాయంటూ ఎద్దేవా. కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి అసహనం. కలెక్టర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ డిమాండ్. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఏలూరు రేంజ్ ఐజీ రవిప్రకాష్. అల్లర్లు సృష్టించకుండా సహకరించాలంటూ ప్రజలకు పిలుపు. శరవేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. రేపట్లోగా రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.